హలో. ఏంటి ఎంత లేట్గా వచ్చావు? ఈరోజు ఆఫీస్ హాఫ్ డే అని తెలుసుగా. ఇంకో 3 గంటల ఆఫీస్ అయిపోతుంది. రాత్రి లేట్ అయిందని చెప్పానుగా. బీపీ కార్డు వచ్చాడా? రాలేదులే. పేపర్ చూసావా? రాత్రి బ్యాంక్ రాబడి జరిగిందట. నా ప్రాబ్లమ్స్ చూసుకోవడానికి నాకు టైం సరిపోవటం లేదు. మళ్ళీ ఊళ్ళో గొడవలేని నాకెందుకే. మా అమ్మేమో తీర్థయాత్రలకని వెళ్ళింది. మా పని పిల్ల ఒక రోజు వస్తే 3 రోజులు డమా రాదు. ఇట్ ఈస్ సిక్నింగ్ ఇయర్. ఇంటి పని అంతా నేనే చూసుకోవాలి. దానికి తగ్గట్టు మా కిందేంటి ముసలోడు. చెప్పానుగా, సంత దొరికితే చాలు అడ్డం పడిపోతాడు. వాడు ఎక్కిలి నవ్వు, వెదవ కబుర్లు, ఇరిటేటింగ్. అక్కడి నుంచి ఆఫీస్కి వస్తే బీప్ కార్డుతో తంట. అసలు ఏం వచ్చు. ఎంతసేపు అయి నువ్వు వచ్చి? సార్ నేనే సార్. కరెక్ట్ టైంకి వచ్చాను సార్. కదే సరేనా? సాక్ష్యాలు ఎందుకు? ఇందాక నీ సీటు ఖాళీగా ఉంటాం నేను చూశాను. సార్ అది నేను జస్ట్ అకౌంట్ సెక్షన్లో ఫైల్ కావాలని వెళ్ళాను. అప్పుడు మిస్ అయింటా. అబద్ధాలు ఆడకు. దిస్ హాస్ బికమ్ ఏ హ్యాబిట్ విత్ యూ. ఇఫ్ యూ రిపీట్ దిస్ ఐ విల్ హ్యావ్ టు టేక్ యాక్షన్. సారీ సార్. టేక్ దిస్ యాజ్ ద లాస్ట్ వార్నింగ్. This is last warning. బోర్డు విడిచి 600కి గంట కాదు కదా. 3 గంటలు లేట్ వచ్చినా పర్వాలేదు. అయినా నేను డబ్బు కోసం జాబ్ చేస్తున్నాను అనుకుంటున్నాడా? మా ఊళ్ళో బోర్డు అంత డబ్బు ఉంది. ఏదో జస్ట్ టైం పాస్ కోసం. ఏమండి, మీకు మొన్న ఇచ్చిన ఫైల్ ఇవ్వండి. అయినా దేశంలో వీడి తప్పితే నాకు ఎవడు ఉద్యోగం ఇవ్వడం అనుకుంటున్నాడేమో. వీడికి నా గురించి తెలియదు. నా మార్క్ లిస్ట్ చూస్తే టాటా బిర్లాలే కళ్ళ కత్తుకుని తీసుకుంటారు. కిర్లోస్కర్ కంపెనీకి అప్లై చేశాను. అది కానీ దొరికిందంటే వీళ్ళని సస్పెండ్ చేయడం ఏంటి? నేనే రాజీనామా లెటర్ రాసి ఇప్పుడు మొఖాన్ని కొట్టేస్తాను. ఏమనుకున్నావయ్యా? అప్లికేషన్ ఎప్పుడు పెడుతున్నావు? ఎల్లుండి లాస్ట్ డే. అయ్యయ్యా, మర్చిపోయాను. ఫోటోలు కూడా తెచ్చుకోవాలి. నేను ఇప్పుడే ఫోటో స్టూడియోకి వెళ్ళొస్తాను. అంతవరకు నా పని అటెండ్. ఆ బీపీ గారు వస్తే? ఇప్పుడే కదా వచ్చాడు, అంతలో రాడు. ఒకవేళ వస్తే ఆ కిటికీలో నుంచి దూకమని చెప్పు. ఆఫీస్కి ఒకరోజు సెలవైనా దొరుకుతుంది. I'll see you later. కొంచెం చూసుకో ప్లీజ్. Me too.